Identify the correct chronological sequence of cases. Golaknath case, Shankari Prasad case, Keshwananda Bharati case, and as well as Minerva Mills case. మనకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చింది శంకరీ ప్రసాద్ కేస్ 1951. ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ని ఛాలెంజ్ చేస్తూ మనకి శంకరీ ప్రసాద్ కేసులో మనకి ఛాలెంజ్ చేయబడడం జరిగిందండి. అప్పుడు సుప్రీంకోర్టు పార్లమెంట్ క్యాన్ అమెండ్ ద ఫండమెంటల్ రైట్స్ అంటూ మనకైతే ఈ శంకరీ ప్రసాద్ కేసు 1951లో చెప్పారు. అది ఫస్ట్. ఇక నెక్స్ట్ వచ్చేసి గోలక్నాథ్ కేసు 1967. ఈ గోలక్నాథ్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఇంతకుముందు తీసుకున్నటువంటి స్టాండ్ని రివర్స్ చేసి పార్లమెంట్ కెనాట్ అబ్రిడ్జ్ ఆర్ టేక్ అవే ద ఫండమెంటల్ రైట్స్ అంటూ మనకైతే చెప్పడం జరిగింది. ఇందులో గోలక్నాథ్ కేసు 1967లో. అందుకే దాన్ని కౌంటర్గానే సుప్రీంకోర్టు మనకి పార్లమెంటు 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ని తీసుకొచ్చి పార్లమెంటు ఏ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అయినా కూడా అమెండ్ చేయగలదు, ఇన్క్లూడింగ్ ఫండమెంటల్ రైట్స్ అని చెప్పి మనకి చెప్పారు. ఓకే. అండ్ ఫస్ట్ వచ్చేసి శంకరీ ప్రసాద్ కేసు, సెకండ్ ఏమో గోలక్నాథ్ కేసు, థర్డ్ ఏమో కేశవానంద భారతి కేసు 1973. ఈ పర్టికులర్ కేసులోనే కదా ప్రియాంబుల్ అనేటువంటిది పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి చెప్పారు. డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ని మనకైతే కనుక తీసుకుని వచ్చారు. అది థర్డ్ పొజిషన్లో వస్తుంది. అండ్ ఫైనల్లీ ద ఫోర్త్ వన్ విచ్ ఇస్ మినర్వా మిల్స్ కేసు. ఈ మినర్వా మిల్స్ కేసు 1990 వేర్ ద జుడిషియల్ రివ్యూ ఈజ్ ఆల్సో ద పార్ట్ ఆఫ్ ద బేసిక్ ఫీచర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటూ కూడా మనకి ఈ మినర్వా మిల్స్ కేసులో మనకి చెప్పారండి. అయితే విత్ దాట్ వాట్ ఈస్ ద ఆన్సర్? ఫస్ట్ వన్ విల్ బి 2 and the second one will be 1 and then 3 and then the 4. 2 1 3 4. A is the answer. Antena, let's check it. Yes, Shankari Prasad case 1951 which dealt with the first amendment 1951. Golaknath case 1961 fundamental rights cannot be amended అని చెప్పారు. కేశవానంద భారతి కేస్ బేసిక్ స్ట్రక్చర్ అనే దాన్ని మనకి తీసుకుని రావడం జరిగింది. మినర్వా మిల్స్ కేస్ 1980. Yes, it is not 1990, 1980 and 2 1 3 4 is the answer. Okay.